హలో, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. ఈ రోజు అయితే నేను ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇది వంజరం ఫిష్ అండి. నీట్గా క్లీన్ చేసుకున్నాను. కిడ్స్కి అయితే హ్యాపీగా పెట్టేసేయచ్చండి. ముళ్ళులు అనేవే ఉండదు, ఓన్లీ సెంటర్ ముళ్ళు మాత్రమే ఉంటుంది. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దాని మీద అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కారం, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసానండి. ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి యాడ్ చేశానండి. ఇది ముద్దగా ఉంది కాబట్టి కొద్దిగా నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అప్పుడే మంచిగా ముక్కకి పడుతుందండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రైలో యూజ్ చేస్తాను కదా అనేసి నేను ఇక్కడైతే యాడ్ చేయలేదండి. అండ్ ప్రతి ఫిష్ ముక్కకి మంచిగా మ్యారినేట్ చేయాలండి. మీకు ఎంత వీలైతే అంత మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ 2 hours అయితే మంచిగా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేసి పెట్టేయండి. వెంటనే చేసుకుంటే మాత్రం అంత టేస్టీగా ఉండదు. కొంచెం దానికి రెస్ట్ టైం ఇస్తేనే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ఎంతసేపు మ్యారినేట్ చేసి ఎక్కువగా ఉంచితే అంతగానం టేస్ట్ వస్తుందండి. యాక్చువల్లీ ఓవర్ నైట్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుందండి. నేనైతే ట్రై చేశాను. ఇదైతే పిల్లలకైతే హ్యాపీగా పెట్టేయచ్చండి. మీరు బోన్ మాత్రం ఉండదు కాబట్టి. ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దాని మీద ఫిష్ వేయాలండి. నేనైతే 2 ఫ్రై చేశానండి. ఎప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఎమ్మీగా ఫ్రెష్గా తినేసేయచ్చండి. దాని మీద నేనైతే కరివేపాకు రెమ్మలు వేసానండి కొన్ని, ఎందుకంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అండ్ మంచి ఫ్రై అయ్యాక కూడా వాటిని కూడా తినేయచ్చండి. ఆనియన్ అండ్ చిల్లీస్ కూడా బాగుంటాయి. సైడ్కి ఆనియన్, నిమ్మకాయ, చిల్లీ అండ్ కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్లిప్ చేసేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా ఫ్లిప్ చేయాలండి తిప్పేటప్పుడు, ఎందుకంటే ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ చేప మాత్రం ఈశాన్కి నచ్చింది. అండ్ చైతన్యకి అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఫిష్ అనేది మాత్రం. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను ఫిష్ చేయడం అనేది. బట్ చాలా బాగుందండి. ఈ వంజరం ఫిష్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా మీకు దగ్గరలో కనుక దొరికితే ఈ ఫిష్ మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. హ్యాపీగా తెచ్చుకొని మంచిగా సింపుల్గా చేసేసుకోండి. మంచిగా హెల్తీగా మీ పిల్లలకి పెట్టేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా వస్తుందండి. అసలు ఎంత బాగుందంటే మీరు ట్రస్ట్ మీ, మీరందరూ కూడా చేసుకొని తినండి. నేనైతే ఫిదా అయిపోయానండి ఈ రెసిపీకి అయితే. నేను బయట తిన్నాను ఒకసారి రెస్టారెంట్లో, తర్వాత అదే ఫిష్ తెచ్చుకొని నేను ఇంట్లో ట్రై చేశాను. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మంచిగా ఉంటుంది, మెత్తగా చాలా బాగుంటుందండి. పైన క్రంచీగా వస్తుంది, లోపల బాగుంటుంది కుక్ అయ్యి. ఇలా ట్రై చేసి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీగా హెల్తీగా పెట్టేసేయండి. నేనైతే ఆనియన్ నిమ్మకాయతోటి సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగుంది. చైతన్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేనైతే దీన్ని పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా పెట్టానండి. నిమ్మకాయ పిండుకొని ఇలా తింటుంటే అసలు చాలా బాగుందండి. స్వర్గం కనిపించింది. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇలాగే హెల్దీ రెసిపీస్ పెట్టి ఆ పిక్స్ అన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.